చెప్దాం హల్లెలూయా. చేతులెత్తి బిగ్గరగా ప్రభువు స్తోత్రం చెప్దాం హల్లెలూయా. ఈ రాత్రి కాల సమయంలో మరొకసారి కూడా వచ్చిన మీకు అందరికీ ప్రభు పేరిట వందనాలు. ఈ రాత్రి పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడబోతున్న లేఖన భాగం రోమాపత్రిక 8వ అధ్యాయం. రోమాపత్రిక 8వ అధ్యాయం 12వ వచనం. కాబట్టి సహోదరులారా, శరీరానుసారముగా ప్రవర్తించుటకు మనము శరీరమునకు రుణస్థులము కాము. మీరు శరీరానుసారముగా ప్రవర్తించిన ఎడల స్థావవలసిన వారై ఉందురు గాని ఆత్మచేత శరీర క్రియలను చంపిన ఎడల జీవించెదరు. దేవునికి స్తోత్రం హల్లెలూయా. దేవుని వాక్యములో ప్రభువు మనతో మాట్లాడుతున్న అద్భుతమైన మాట ఏంటంటే, మొదటిది, మనము శరీరానుసారముగా బ్రతకడానికి మనము శరీరానికి రుణస్థులము కాదు. ఒకప్పుడు శరీరానుసారమైన బ్రతికినప్పుడు దానికి రుణస్థులుగా బ్రతికాం. నా ప్రభు బిడ్డలారా, లేఖనము ద్వారా ప్రభు మనతో మాట్లాడుతున్న మాట ఏంటో తెలుసా? మీరు శరీరానుసారముగా జీవించడానికి మీరు శరీరానికి రుణస్థులు కాదు. కనుక శరీరేచ్ఛలను ఏం చేయాలంట? చంపాలి. శరీరానుసారమైన కోరికలను, శరీరానుసారమైన జీవితాన్ని, శరీరానుసారమైన స్వబుద్ధిని, లోకానుసారమైన బుద్ధిని, ఈ లోక సంబంధమైన చెడు వ్యసనాలు, ఆలోచనలను చంపాలి. చంపకపోతే నువ్వు శరీరానికి, చెప్పండి, రుణస్థురాలువే. వాటిని చంపితేనే. పౌలయ్య మధ్యాహ్న కాలం మందు మనం ధ్యానం చేసినప్పుడు కొరింథీ పత్రికలు అంటాడు, దైవ సిద్ధానుసారమైన దుఃఖము రక్షణార్థమైన మారు మనసును కలుగు చేస్తుందని. దేవుని సిద్ధానుసారమైన దుఃఖము మనిషికి కావాలి. హృదయానుసారంగా, హృదయపు లోతులో నుంచి రావాలి. కుటుంబాన్ని గురించిన వేదన, బిడ్డలను గురించిన బాధ, భర్తను గురించిన బాధ, భార్యను గురించిన బాధ, తల్లిదండ్రుల గురించి, అత్తమామల గురించి, ఆత్మీయుల గురించి హృదయపు లోతుల్లో నుండి వేదన రావాలి. ఆ దుఃఖము దేని కలుగు చేస్తుందంట? చెప్పండి. రక్షణార్థమైన మారు మనసును కలుగు చేస్తుంది. శరీరానుసారంగా దుఃఖపడితే అది మరణానికి సంబంధించింది. శరీరానుసారమైన దుఃఖము మరణం. కానీ ఆత్మానుసారమైన దుఃఖము, చెప్పండి, ఏం చేస్తుందంట? రక్షణార్థమైన మరు మనసును కలిగిస్తుంది. కానీ ఇక్కడేమంటుంది తెలుసా దేవుని వాక్యము? కాబట్టి సహోదరులారా, మీరు శరీరానుసారముగా ప్రవర్తించడానికి మనము శరీరానికి రుణస్థులము కాదు. మనమేమన్నా బాకీయా? ఈ శరీరానికి మనమేమన్నా బాకీయా? ఒకప్పుడు అప్పుబడి ఈ శరీరానికి అప్పుబడి బ్రతికిన జీవితం. దేవుని బిడ్డలారా, ఈ రోజైతే క్రీస్తు యేసును అంగీకరించి ఆయన కలువరి శిలువ రక్తం ద్వారా శుద్ధి చేయబడి, కడగబడి, పరిశుద్ధతలోనికి వచ్చి క్రీస్తు సారూప్యంలోనికి మార్చబడి దేవుని సొత్తైన ప్రజలుగా ఎప్పుడైతే